నమస్తే. ఏ దేశ భవిష్యత్తు అయినా కూడా యువత మీద ఆధారపడి ఉంటుంది. అందుకే ప్రపంచంలో ఉన్నట్టు ఏ దేశాలైనా కూడా అంటే పరిపాలకులు ఏం చేస్తున్నారంటే యువత యొక్క స్కిల్స్ అంటే వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని పెంచడం లోపల పెద్దపీట వేస్తా ఉన్నాయి. కానీ మన ముఖ్యమంత్రి గారు మాత్రం యువతను కించపరిచే విధంగా ఇవాళ ఒక స్టేట్మెంట్ వదిలాడు. ఏంటంటే మన తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రతి ఏటా 1,10,000 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ బయటకు వస్తున్నారట. ఒక్కరికి కనీసం అప్లికేషన్ నింపేటువంటి పరిజ్ఞానం లేదట అని వాళ్ళని క్రిమినల్ వేస్ట్ అంటూ సంబోధించాడు. వారి మాటలు వినండి. సంవత్సరానికి 1,10,000 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్ తీసుకొని వస్తారు. మీరు ఆ పిల్లలకి అప్లికేషన్ ఇచ్చి వాని ఉద్యోగం కోసం అప్లికేషన్ ఫిలప్ చేయమని నేను కాదు, మీరు టీచర్లకు మీకే చెప్తున్నారు. మీరు వాళ్ళని పిలిచి ఇంజనీరింగ్ సర్టిఫికేట్ తీసుకొని వచ్చి మీరు చదువు చెప్తున్న ఊరిలో ఉన్న పిల్లలు పిలిపించి ప్లెయిన్ పేపర్ ఇచ్చి ఒక జాబ్ కోసం అప్లికేషన్ ఫిలప్ చేయమని. ఇది క్రిమినల్ వేస్ట్. అంటే ఎంతో కష్టపడి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అయినటువంటి ఇంజనీరింగ్ విద్యార్థులను గురించి అట్లా మాట్లాడడం ఒక ముఖ్యమంత్రి స్థాయికి వ్యక్తికి తగదు. వీరు గతంలో కూడా ఇలాగే ఇంజనీరింగ్ చదివి మెడిసిన్ చేసి పిహెచ్డీలు చేసి అమెరికాకు ఇతర దేశాలకు వలస వచ్చినటువంటి ఎన్ఆర్ఐలకు గౌరవప్రదంగా బతుకుతున్నటువంటి ఎన్ఆర్ఐలను గురించి కూడా నాన్ రిలయబుల్ ఇండియన్స్ అంటూ వీరు సంబోధించడం జరిగింది. అలాగే ఎన్ఆర్ఐలు వచ్చేసి ప్రపంచ దేశాల లోపల వాళ్ళు బాత్రూములు గడుగుతారనో ఇంకా హోటల్లో చిప్పలు గడుగుతారనో చాలా హీనాతీనంగా మాట్లాడడం జరిగింది. ఇక ఇటువంటి ముఖ్యమంత్రి దగ్గర నుంచి మనం ఇంతకంటే ఎక్కువ మాటలు విద్యార్థుల పట్ల అంటే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ పట్ల ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తాం? ఎందుకంటే వారికి ఎన్ఆర్ఐస్ అంటే విలువ లేదు, మేధావులంటే విలువ లేదు, విద్యార్థులంటే విలువ లేదు. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ గురించి అట్లా మాట్లాడే ఎంతవరకు కరెక్ట్ అండి? ముఖ్యంగా ఎన్ఆర్ఐలు ఇంజనీరింగ్ చేసి అంత చదువుకొని బయటి దేశాలకు వచ్చేసి వాళ్ళ కష్టం వాళ్ళు పడుతూ వాళ్ళు సంపాదించుకున్న సంపాదనలో వాళ్ళు ఖర్చు పెట్టుకోగా మిగిలినది భారతదేశానికి రెమిటెన్స్ రూపంలో కొన్ని లక్షల కోట్లు పంపిస్తున్నారు. అందుకోసమే భారతదేశం ప్రధానంగా హైదరాబాద్లో అన్ని ఇన్వెస్ట్మెంట్లు అంత రియల్ ఎస్టేట్ భూమి రావడానికి కారణం ఎన్ఆర్ఐలు కించపరిచే విధంగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఏం చెప్పలు గడుక్కుంటే ఏం తప్పింది? ఎవరి ఇంట్లో వాడు బాత్రూమ్ గడుక్కుంటే తప్పింది, చెప్పలు గడుగుతే తప్పింది, ఎవరి పని వాడు చేసుకుంటే ఊడ్చుకుంటే తప్పింది, తుడిచి తప్పింది. క్రిమినల్ వేషాలు వేసి దొంగతనాలు చేసి లంగమాటలు మాట్లాడి జైల్లోకి పోతే తప్పు కానీ, రౌడీజం చేస్తే తప్పు కానీ, ఎవరి పని వాడు చేసుకుంటే తప్పింది. అమెరికాలో ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ స్థాయిలో అంటే మన దగ్గర మన ఇండియాలో ప్రైమ్ మినిస్టర్ అంటాం, ఇక్కడ ప్రెసిడెంట్ అంటాం, ఇండియాలో చీఫ్ మినిస్టర్ అంటాం, ఇక్కడ గవర్నర్ అంటాం. గవర్నర్ స్థాయిలో ఉన్న వ్యక్తి కూడా తన కారు తాను దొరుకులో పోతాడు. అంటే ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు, గౌరవప్రదంగా భావిస్తారు. ఇక్కడ ఎవరు తిన్న ప్లేట్ వాళ్ళు గడుక్కుంటారు. అది అన్ని కూడా మన దగ్గరికి అమెరికాకు విజిట్ చేసేటువంటి రాజకీయ నాయకులు అందరికీ కూడా తెలుసు. దాన్ని గౌరవప్రదంగా భావిస్తారు. ఎవరి పని వాడు చేసుకుంటే తప్పింది. వాళ్ళని కించపరచడం, నోటికి ఎంత వస్తుందంత మాట్లాడడం. ఇంగ్లీష్ అనేది పెద్ద కేటీఆర్ గారు ఇంగ్లీష్ మాట్లాడితే పెద్ద గొప్ప. ఇక్కడ ఇడ్లీలు అమ్ముకునేటోడు ఆటో దొలుకునేవాడు కూడా మాట్లాడతారని చెప్తాడు, చిప్పలు గడిగేటోడు కూడా మాట్లాడతాడు. అంటే ఇంగ్లీష్ వచ్చినందుకు గర్వపడాలా, ఇంగ్లీష్ వచ్చినందుకు సిగ్గుపడాలా? ఇప్పుడు నిన్న ప్రెస్ మీట్ లోపల ఢిల్లీ లోపల రేవంత్ రెడ్డి గారిని ఇంగ్లీష్లో చెప్పని కూడా పారిపోతా ఉన్నారు. మరి అందుకోసం బాధపడాలా? నాకు ఇంగ్లీష్ రావట్లేదు బాధపడాలా? ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళని చూసి మీరు ఉక్రోషంతో ఇట్లా చేసినటువంటి కామెంట్లు కూడా గతం లోపల చూశాం. ఇది ప్రజల లోపల మీ పట్ల అగౌరవం కలిగిస్తుంది. రేవంత్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడుతున్నారు పదే ఎన్ఆర్ఐలకు కించపరచడం, విద్యావంతులకు కించపరచడం? ఏంది మరి ఎన్ఆర్ఐ గ్రాడ్యుయేట్లని వాళ్ళ క్రిమినల్ వేస్ట్ అంటున్నారు. ఏంది మరి ఏం చేయాలి? వాళ్ళు క్రిమినల్ వేస్ట్ అంటే వాళ్ళకి ఎలాంటి సంబోధన? మీలాంటి పాలకులు ఉన్నప్పుడు మరి వాళ్ళు క్రిమినల్ వేస్ట్ కాకపోతే ఏమవుతారు? మీరేం చేస్తున్నారు? కనుగుడ్లు గోళీలు ఆడుకుంటాం, పేగులు మెడలు వేసుకుంటాం, రక్తపాతం జరగాలి, ప్రతిపక్ష నాయకుల యొక్క రక్తాన్ని పంట పొలాల మీద జరిగితే పంటలు మండుతాయి, ప్రతిపక్ష నాయకుడి యొక్క చావు కోరుకోవడం, పదే ఇష్టం ఉన్నట్టు నోటికొచ్చిన బూతులు తిట్టడం, ఇట్లాంటి మాటలు మాట్లాడడం, మీ జాతి ఏంటంటూ ధిక్కరించడం, స్వయాన తెలంగాణ తెచ్చినట్టు కేసీఆర్ గారిని పట్టుకుని నీ జాతి ఏంటంటూ ఇట్లాంటి ఉద్రేకపూరితమైన మాటలు, మీనింగ్లెస్ మాటలు మాట్లాడుతుంటే మరి యువతంతా కూడా క్రిమినల్ వేస్ట్ కాకపోతే ఏమవుతారు? ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు మీరు సంబోధించాల్సిన విషయం ఏంది? ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు మరి మీ ఫెయిల్యూర్ కదా, మీరే కదా స్వయంగా విద్యాశాఖ మంత్రి. మరి ఎందుకు మీ 3 ఏళ్ళు అవుతుంది మీరు ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చి, మరి ఎందుకు వాళ్ళ లోపల ఇంజనీరింగ్ చేసేటువంటి గ్రాడ్యుయేట్ లోపల వాళ్ళ యొక్క స్కిల్ సెట్స్ ఇంప్రూవ్మెంట్ చేయడం లోపల ఎందుకు దోహదం చేయలేదు? మరి విద్యా వ్యవస్థను ఎందుకు మార్పు చేయలేదు? మీరు వచ్చిన తర్వాత మొత్తం వృత్తి విద్యా కళాశాలలు మొత్తం దివాలాంచన ఉన్నాయి. అంటే వాళ్ళకి కనీసం ఫీజు రియంబర్స్మెంట్ లేకుండా కొన్ని వేల కోట్లు, దాదాపు సుమారు 15,000 కోట్లు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం బాకీ ఉంది వృత్తి విద్యా కళాశాలకు. ఫార్మసీ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, జూనియర్ కాలేజీలు మూతపడే స్థితిలో ఉన్నాయి. మరి ఏం చేస్తారు? మరి వాళ్ళ యాజమాన్యాలు మొత్తం అప్లపాలైపోయినాయి. మరి సరైన విద్యను ఎట్లా ప్రొవైడ్ చేస్తారు? ఇంజనీరింగ్ కాలేజీ ఇదంతా అట్టర్ ఫ్లాప్ ఫెయిల్యూర్ మీది కాదా? దానికి నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రిగా మీరు రాజీనామా చేయాలి. ఇప్పుడు ఈ ఒక విద్యాశాఖ మంత్రిగా ఉండి, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు విమర్శిస్తున్నారంటే ఆ ఫెయిల్యూర్కి ఎవరు కారణం? మీరు కాదా? దానికి నైతిక బాధ్యత మీరు వహించాలి.
అంటే మీ ఫెయిల్యూర్ను ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ కించపరిచే విధంగా వాళ్ళని క్రిమినల్ వేస్ట్ సంబంధించి అక్కడ ఉన్నటువంటి సభలకు వచ్చినట్టు కొంతమంది ఈ అని ఇగిలిస్తున్నారు. వాళ్ళు సిగ్గుపడాలి. ముఖ్యమంత్రి మరి నీది కదా ఫెయిల్యూరు, నువ్వు కదా విద్యాశాఖ మంత్రి, నువ్వు రాజీనామా చేయని వాళ్ళు డిమాండ్ చేయాల్సింది. అక్కడ కొన్ని ఎకిలి నవ్వులు నవ్వుతున్నారు. ఇలాంటి ముఖ్యమంత్రి ఉంటే ఇలా భ్రష్టు పట్టిపోకపోతే ఏమవుతుంది? ఇవాళ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అప్లికేషన్ కూడా ఫిలప్ చేయలేని స్థితికి వచ్చిర్రంటే విద్యా వ్యవస్థ అట్టర్ ఫ్లాప్ అయింది. దీనికి నైతిక బాధ్యత వేస్తే ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఇదే విద్యాశాఖ మంత్రి ఉన్న రేవంత్ రెడ్డి గారు రాజీనామా చేయాలని నేను ఒక ఎన్ఆర్ఐగా డిమాండ్ చేస్తున్నాను. ఇలాంటి పనికిమాలిన స్టేట్మెంట్ వదిలే బదులు రేవంత్ రెడ్డి గారు మీరు వారిలో వృత్తి నైపుణ్యాన్ని ఎట్లా పెంచాలి, వారిలో లాంగ్వేజ్ స్కిల్స్ ఎట్లా పెంచాలి. ఒక రోజు ఏమంటావు ఇంగ్లీష్ మాట్లాడద్దంటే, ఒక రోజు ఏమంటావు జర్మనీ, ఫ్రెంచ్, ఏ భాష వస్తే ఆ భాష నేర్చుకోమంటావు. మీరు మాట్లాడే మాటల మీదనే మీకు స్టాండ్ లేదు. ఈ ఇండియన్స్ను ఇష్టం ఉన్నట్టు, ఎన్ఆర్ఐస్ని అయితే ఇష్టం ఉన్నట్టు కించపరిచే విధంగా మాట్లాడారు. దానికి ఎన్ఆర్ఐస్ మీ మీద ఎంత కోపంగా ఉన్నారంటే చాలా కోపంగా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. మీరు విద్యావంతులను, మేధావులను, ఎన్ఆర్ఐలను, అదేవిధంగా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ని ఈ విధంగా విమర్శించడం, ఈ విధంగా అవమానించడం అయితే పద్ధతి కాదు. చూశారా, ఒక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఒక స్టేట్మెంట్ ఇస్తే ఏమైందో, జంజీ ఎట్లా ఉద్యమించారో, కాక్రోచ్లుగా బొద్దింకలతో పోలిస్తే కాక్రోచ్ జనతా పార్టీ వచ్చింది. కాంగ్రెస్ జనతా పార్టీ వచ్చేసి ఇవాళ ఏ విధంగా దేశవ్యాప్తంగా ఏ విధంగా పోరాటం చేస్తా ఉందో చూస్తున్నాం. ఇవాళ మీరు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ మీద చేసినటువంటి వ్యాఖ్యల పట్ల మరి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు ఏ విధంగా స్పందిస్తారో తెలియదు. కానీ జంజీలో మాత్రం విపరీతం ఒక పక్క కేటీఆర్ గారు జంజీలను మీట్ అవుతూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ భవిష్యత్తుకి, ఎందుకంటే వాళ్ళే కదా తెలంగాణ భవిష్యత్తు, వాళ్ళ చేతుల్లోనే ఉంది. మనం అంతే ఉంది, మిడ్ ఏజ్ వచ్చినప్పుడు కొంతమంది సీనియర్ సిటిజన్స్ అయిపోతున్నాం, మనం అంతరించిపోతాం ఒకనాడు. కానీ ఇప్పుడు యువత చేతుల్లోనే కదా తెలంగాణ భవిష్యత్తు. వాళ్ళని ఎంకరేజ్ చేయాల్సింది, వాళ్ళు నిరుత్సాహపరిచే విధంగా, వీళ్ళు దేనికి పనికిరానికి వేస్ట్ అనే విధంగా మాట్లాడడం అయితే కరెక్ట్ కాదు. మీ వ్యాఖ్యలను సరి చేసుకోండి, ఉపసంహరించుకోండి. తెలంగాణలో ఉన్నట్టు యువతకు సారీ చెప్పాలి, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు సారీ చెప్పాలి. లేదంటే ఈ ఫెయిల్యూర్కి నైతిక బాధ్యత ఇస్తూ మీరు రాజీనామా చేయాలి. వాళ్ళ వృత్తి నైపుణ్యాన్ని, వాళ్ళ మీద లాంగ్వేజ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేయడంలో మీరు కృషి చేయండి. ఫస్ట్ అర్జెంటుగా ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ చేయండి, ఆ ఫండ్స్ రిలీజ్ చేయండి. అప్పుడు కాలేజీల మీద ఒత్తిడి చేయండి, మంచి క్వాలిటీ టీచింగ్ ఇవ్వమని. మీ ఫెయిల్యూర్స్ను గ్రాడ్యుయేట్స్ మీద, వాళ్ళ పాపం పిల్లల మీద రుద్దుతారు ఎందుకు? వాళ్ళ క్రిమినల్ వేస్ట్ అంటే వాళ్ళు ఏం కావాలి? ఇప్పుడు మరి రోడ్లు పట్టుకొని తిరగాల, వాళ్ళు ఏం పని చేయకుండా తిరగాల? మీలాగా కనుగుడ్లు వీకి గోళీలు ఆడుకునే విధంగా మారిపోవాలా? మీలాగా మెడలో పేగులు వేసుకునేటటువంటి నైపుణ్యాన్ని వాళ్ళు అలవర్చుకోవాలా? ఏం సందేశం ఇస్తున్నారు? ఒక ముఖ్యమంత్రి స్థాయి మీ ముందు చాలా మంది ముఖ్యమంత్రి, మీ గురువు గారు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఇట్లా మాట్లాడలే. ఆయన యువతకు అంతో ఇంతో మేలు చేసిండు ఆయన సరైన కార్యక్రమాల. మరి గురువు గారు అని చెప్పుకుంటారు, గురువుగారి మార్గంలో మీరు నడవట్లేరు. మీ భాషను మార్చుకోండి, మీ నడవడికను మార్చుకోండి. మీరు విద్యావంతుల పట్ల, మేధావుల పట్ల మీ యొక్క మాట తీరును మార్చుకోండి. ప్రతిపక్ష నాయకుడి పట్ల మీరు వ్యవహరించే తీరును మార్చుకోండి. రాజకీయాలు అంటే అసహ్యం వేసే విధంగా ప్రవర్తిస్తున్నారు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి. ఇకనైనా మీ మాట తీరు మార్చుకోవాలి. విద్యార్థులారా చూడండి, మన ముఖ్యమంత్రి గారి ఆలోచన ధోరణి మీరు ఎట్లుందో. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ప్రధానంగా రివ్యూ చేసుకోండి. వృత్తి విద్యాకాలు చదువుకున్న విద్యార్థులు ముఖ్యమంత్రి గారి ఆలోచన ధోరణి ఆలోచించుకోండి. ఇట్లాంటి మాటలు మాట్లాడిన ముఖ్యమంత్రి గారికి మరి మనము తగిన రీతి లోపల ఉద్యమిస్తేనే, తగిన రీతిని కౌంటర్ చేస్తేనే వీరి మాటలు కంట్రోల్ చేసుకుంటారు. లేదంటే వీరు ఇలాగే రెచ్చిపోతూ ఉంటారు.